సో, అమెజాన్‌లో పాపియో అనే కంపెనీ నుంచి ఈ ట్యాంపర్డ్ గ్లాస్ అనేది నేను కొన్నాననమాట అండి. దాదాపు 4, 5 బ్రాండ్స్ చూసాను. బట్ అల్టిమేట్‌లీ ఇది 6 ఇయర్ ఓల్డ్ కంపెనీ పాపియో అనేది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను 4+ రేటింగ్స్ చూసిన హైయెస్ట్ రేటింగ్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అనమాట. సో, అందుకే పాపియో సెలెక్ట్ చేసుకున్నాను. నేను గోప్రో 9 నా గోప్రో 9కి ఆ తర్వాత అలాగే అల్ట్రా వాచ్ 2 నేను రీసెంట్‌గా కొన్నాను. దానికి సంబంధించిన ఏదైతే స్క్రీన్ ప్రొటెక్టర్ గ్లాస్ ఉందో 2 తీసుకున్నాను. స్టార్టింగ్‌లో మినీ యుద్ధం అనే చెప్పాలి గోప్రోకి. ఎందుకంటే నా గోప్రోలో ఆల్రెడీ క్రాక్ ఉంది. నేను మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు అది ఉన్నట్టుండి ఒకసారి జారిపడి కింద పగిలినప్పుడు, సో అక్కడి నుంచి ఆ క్రాక్ అంతా అలాగే వచ్చింది. దాన్ని కనపడకుండా ఉండడానికి పైన ఇప్పుడు ప్రొటెక్టర్ గ్లాస్ నేను తీసుకోవాల్సి వచ్చింది. స్టార్టింగ్‌లో పాపియో నుంచి వాళ్ళ గైడు, వాళ్ళ వీడియో అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఇది ఎలా వేయటం, వెట్ వైప్స్ ఎందుకు యూజ్ చేస్తారు, డ్రై వైప్స్ ఎందుకు యూజ్ చేస్తారని. సో అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కింద ఎడ్జెస్లో నుంచి నేను గోరు పెట్టి పైకి తీసేటప్పుడు అక్కడ కొంచెం ఒక డాట్ పడిందనమాట మధ్యలో. సో మీరు ఇలాంటి తప్పు చేయొద్దని నేను ఆలోచిస్తున్నాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ వెట్ వైప్ని క్లీన్ చేసి, అంటే నేను ఐ యూజ్డ్ మై లెన్స్ క్లీనర్ కిట్ ఉంది నా దగ్గర, నా స్పెట్స్ది. నేను దాంతో కూడా క్లీన్ చేసుకున్నాను సో దట్ ఇట్ ఈస్ వెరీ క్లీన్. సో మీరు కుదిరితే ఆ క్లీనర్ కిట్స్ కొంచెం క్లీన్గా చేసిన తర్వాత గైడ్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఇఫ్ యువర్ హ్యాండ్ ఈజ్ నాట్ షేకింగ్, ఇట్ ఈస్ ప్రిసైజ్లీ మీరు అలా పెట్టగలరు అని అనుకుంటే మీకు ఆ గైడ్సే అక్కర్లేదు. నేనేదో గైడ్ పెట్టాలని చెప్పి ఒకసారి ట్రై చేశా, అది గైడ్ అటు ఇటు సెట్ అవ్వాలా. సో అల్టిమేట్లీ దిస్ ఈజ్ ద అవుట్పుట్. అక్కడ పైన బబుల్స్ అవి ఉన్నాయి, కానీ కొంచెం హీట్ అయిన తర్వాత